ఎవరికి నష్టం అయితే జరగనివ్వమనేటువంటి మాట చెప్తా ఉన్నారు మీరు. కానీ ఇక్కడే విపక్షం ఒక విమర్శ చేస్తూ ఉంది. అందులో ప్రధానంగా హరీష్ రావు విమర్శ చేస్తూ ఉన్నారు. 22A కావాలని పెట్టి సో దాన్ని రిలీజ్ చేయడం కోసం డబ్బులు తీసుకొని వ్యవహారాన్ని తతంగాన్ని నడుపుతున్నారు ఈ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అనేటువంటి ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. నిజంగా అట్లా జరుగుతుందా? వారి గురించిగా పేరు కోట్ చేసేదానికి కూడా అంటే కూడా వారికి ఒక టైటిల్ ఇచ్చిన అబద్ధాల రావు గారని. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా, దాన్ని నువ్వు కనుగొనేదేంది? నేనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నేనే గడిచిన కొన్ని రోజుల నుంచి దీని మీద రివ్యూ చేసి కంక్లూజన్కి వచ్చాము. మీరు కొండంతగు ఎలక నేను బట్టానని చెప్పేదేంది మీరు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉన్నది కాబట్టే పొరపాటు జరిగిందని చెప్తున్నాం. మీలాగా గుబాయించటమో దబాయించటమో చేయటంలే. ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని అబద్ధాల రావు గారు నువ్వు గుర్తు తెచ్చుకో. అసలు ధరణిలో మీరన్న ఆడిన అబద్ధాలు, మీరు పెట్టిన కష్టాలు, చివరికి ప్రజలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించిన మీరు ఈ ప్రభుత్వంలో మేము చేసే ఈ భూపక్షాలకు సంబంధించి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టకుండా కాపాడుతూ ప్రైవేటు ఆస్తులకి పూర్తి రక్షణ ఇస్తున్నా అన్నాం. మేము చేసిన దానివలన కపుల్ ఆఫ్ డేస్ ఏదైతే ప్రజలకి కొంచెం ఇబ్బంది అసౌకర్యంగా జరిగిన మాట వాస్తవమని నేనే చెప్పాను. దానికి నేను నా అధికారుల పక్షాన సారీ కూడా అడగటం జరిగింది. మీరు ఏనాడైనా మీ నోటి నుంచి తప్పుని తప్పు కింద ఒప్పుకున్నారా? పొరపాటు చేస్తే మేము పొరపాటు జరిగింది అని ఒప్పుకున్నారా? మీ నిబద్ధత, మీ అబద్ధాలు అది, మా నిబద్ధత, మా కట్టుబాటు, మా నిజాయితీ ఇది. కానీ ఇప్పుడు అబద్ధం ఏదైతే జరిగిందో తప్పు మేమే ఓపెన్గా ఒప్పుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ తప్పు విషయంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇల్లే 22A పెట్టారు. ముఖ్యమంత్రికే రక్షణ లేదు, ఆయన భూములకే రక్షణ లేదు, పేద ప్రజలకి ప్రభుత్వం ఏం రక్షణ చేస్తుంది అనేటువంటి దాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీరు విమర్శించినటువంటి నాయకుడు ఇవాళ మల్కాజిగిరికి కూడా ఆ నాయకుడు వెళ్ళారు. సో అసలు ఏంది అసలు ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22A పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం జరిగింది అసలు ఆ వ్యవహారంలో? అక్కడ ముఖ్యమంత్రి గారి ఇల్లుందా, శ్రీనివాసరెడ్డి గారి ఇల్లుందా, ప్రతిపక్ష నాయకులు ఇల్లున్నదా అనేది పాయింట్ కాదు. టెక్నికల్గా ఏవైతే వివిధ జీవోలు ఈ వివిధ మెమోల ద్వారా ఇచ్చిన వాటిని సాఫ్ట్ కాపీలో అప్లోడ్ చేయని కారణంగా జరిగిన పొరపాటు. అది హార్డ్ కాపీలో ఉన్నది కరెక్టే, దాన్ని మేము డినే చేయటంలే. అది ముఖ్యమంత్రి గారి ఇల్లైనా, శ్రీనివాసరెడ్డి ఇల్లైనా, ఈ మాట్లాడే అబద్ధాల రావు ఇల్లైనా, XYZ ఇల్లైనా, ఎవరికైనా అది పొరపాటు జరిగిందని చెప్తున్నాం కదా. అది ఎయిర్పోర్ట్ అయినా, ORR అయినా, ఇంకేదైనా చెప్తున్నది టెక్నికల్గా జరిగిన పొరపాటుని కరెక్ట్ చేస్తాము, ఆన్ ప్రాసెస్ ఉంది అని ఓపెన్గా చెప్పాం. దాంట్లో ముఖ్యమంత్రి గారి ఇల్లుంది, ముఖ్యమంత్రి గారికే రక్షణ లేదు, ముఖ్యమంత్రి గారిని అటు చేస్తున్నావు. అదే ప్రతిపక్షం చేసి ఉంటే, ప్రతిపక్షాన్ని అయ్యి ఉంటే మొత్తం ప్రతిపక్షాల వాళ్ళు మొత్తాన్ని ప్రైవేట్ లిస్టులో పెట్టింది ఈ ప్రభుత్వం. నోరుకి నేలకి ఎటు తిప్పితే అటు. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెరగటం కాదు ఇది ఉండాలంటే అది నిజం కూడా. ఒకటి ఆన్లైన్లో పెట్టకపోవడం వల్ల, రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజెక్ట్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో అట్లా మొత్తం ఆన్లైన్ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? యథార్థంగా ఎవరైతే ఈ మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్ కాదు. 44 అప్లికేషన్లు ఈ 4 జిల్లాలలో ఏది ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు 44 మంది వచ్చి మాది ప్రొబిటల్ లిస్ట్లో ఉన్నది అని అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు 752-53 మంది నిన్న ఉదయం వరకు. ఈ 44 మందికి సంబంధించిన వాళ్ళకి నిన్న మధ్యాహ్నమే అందరికీ ఏవైతే జెన్యూన్ ఉన్నాయో జెన్యూన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి మీరు ఎమ్మటే రిజిస్ట్రేషన్కి రండి, స్లాటు లేకపోయినా కూడా ఎడిషనల్గా యాడ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. అదే రకంగా మిగిలిన 700 అప్లికేషన్లకు సంబంధించిన వాళ్ళకి కూడా సుమారు ఒక 400 జెన్యూన్ ఉన్నాయి. ULC క్లియరెన్స్లలో గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఆధారంగా అవి జెన్యూనే, నేనే అంటున్నాను. వాళ్ళకు కూడా ఆల్రెడీ ఫోన్ చేసి కమ్యూనికేట్ చేశాం. మీరు వచ్చి ఇమీడియట్లీగా
వీరన్నట్టు లక్షల మంది 10 లక్షల మంది ఇబ్బంది పడ్డారన్నది నిజం కాదు. ప్రభుత్వానికి అప్రోచ్ అయిన వాళ్ళు 752-53 మంది. దీంట్లో జెన్యూన్గా ఉన్నవాళ్ళు 400 చిల్లరు. మిగిలిన మళ్ళీ ప్రభుత్వ స్థలాలేవి. అవి 22,000 నుంచి నేను తీసి ప్రభుత్వ ఆస్తిని ఎల్లైకో మల్లైకో వీరు చెప్పినట్టు ఇదేదో రెచ్చగొడుతున్నారని మేము రెచ్చిపోయి చేయలేము. సో వీటికి సంబంధించింది వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో ఎవరైతే అమెరికాకు ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎన్ని నోరు ధరిస్తే అబద్ధాలు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టడం, అబద్ధాలు మాట్లాడచ్చు. ఇది వీరికి సంస్కృతి, సంస్కారం. ఓకే, ఇది ఒకటి పక్కన పెడితే ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో దాదాపుగా 90 లక్షల ఓట్ల పైచీలకు అనామలీస్ కింద పెట్టారు. సో ఆ ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీగా మీరు వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా మీరు ఏం చేయబోతా ఉన్నారు? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతా ఉన్నారు? నిజంగా ఇంత జాగ్రత్త చర్యలు తీసుకున్నా కానీ ఎందుకు ఇన్ని లక్షల ఓట్లు అన్కలెక్ట్ కింద ఉన్నాయి? చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇది కేంద్ర ప్రభుత్వము, ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా ఎలక్షన్ కమిషన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్న డ్రామా ఈ తెలంగాణ రాష్ట్రంలో. సుమారు అర్హులైన వాళ్ళు అర్హులు కాదు అని అంటూ 75-76 లక్షల మంది ఓట్లని టోటల్గా తిరస్కరించడమే కాకుండా సుమారు 92-93 లక్షల మంది ఓట్లని అట్లా గాలిలో ఊగిసలాడేలాగా అనామలస్ కింద పెట్టడం బాధాకరం. ఇది కేంద్ర ప్రభుత్వ కుట్రలో ప్రతిపక్షంతో కలిసి పన్నే కుట్ర. దీనికి సహకరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అని నేను బల్ల గుద్ది చెప్తా. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఏదైతే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందో చివరికి వెస్ట్ బెంగాల్లో కూడా 11-12% డిలీట్ చేశారు. ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టాలని, కష్టాలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటుల్నే ఈ ముగ్గురు కలిసి కేంద్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఎలక్షన్ కమిషన్, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన కుట్రనే ఈ ఓట్లు పోవటానికి కారకులు. తప్పకుండా ప్రజల చైతన్యవంతులు ఏవైతే గాలిలో ఊగిసలాడే విధంగా ఈ 95 లక్షల ఓట్లున్నాయో వాటి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమై ఈ ఓట్లన్నింటినీ కూడా కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టానని ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఎన్ని కుట్రాలు కేంద్ర ప్రభుత్వం కానీ, వారి మోచేతి నీళ్లు తాగే ప్రధాన ప్రతిపక్షం కానీ, వీరికి డబ్బు కొట్టే ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్ని కుట్రాలు పన్నినా వారి కనే కళ సార్వత్రిక ఎన్నికల్లో కళలాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. 22A భూముల విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి అయితే నిజాయితీగా ప్రభుత్వ భూములు కాకుండా అందులో ఉన్నాయో, సో ఏ సామాన్యునికి అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి మాటని మంత్రి చెప్తా ఉన్నారు. అనిల్తో నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.